వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి, అందులో ఉండే వివిధ దశలపై అవగాహన కల్పిస్తూ ఊపిరితిత్తుల క్యాన్సర్కు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా పద్ధతులు తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ నివేద్రావు బల్మూరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల క్యాన్సర్స్ మనం వింటూ ఉన్నాము. అందరినీ ఎక్కువగా భయపెడుతుంది ఏంటంటే లంగ్ క్యాన్సర్. సో వరల్డ్ వైడ్గా కూడా అది లంగ్ క్యాన్సర్ అనేది అంత త్వరగా స్ప్రెడ్ అవుతుందా డాక్టర్ అసలు? సో మనకు లంగ్ క్యాన్సర్కి వచ్చే వరకు మనకు ఈ వరల్డ్ వైడ్ కేసెస్ అని మనము పూలప్ చేసినప్పుడు లంగ్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. అదే మన కంట్రీకి వచ్చే వరకు యూజువల్గా ఇండియాలో అది 4th ప్లేస్కి వస్తుంది. ఓకే. ఇప్పుడు మన కంట్రీలో ఫస్ట్ వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ వచ్చేది ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఎందుకంటే మన దగ్గర ఇక టొబాకో ఓరల్ కన్జంప్షన్ ఎక్కువ కాబట్టి, పాన్, గుట్కా. మూడోది వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. ఈ 4వ స్థానంలో వచ్చేది మనకు లంగ్ క్యాన్సర్. అది మనకు ఇండియాకి వచ్చే వరకు. అయితే నాన్ స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ అనేది వస్తుందా? సో మనకు యూజువల్గా ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది స్మోకింగ్. డెఫినెట్లీ స్మోకింగ్ ఆల్మోస్ట్ 85 to 90% లంగ్ క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా స్మోకింగ్ వల్లనే. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఈ కొత్తగా ట్రెండ్ ఏం చూస్తున్నామంటే మోర్ అండ్ మోర్ ఆఫ్ నాన్ స్మోకర్స్లో ఈ లంగ్ క్యాన్సర్ చూడడము. అది ఎందుకు అనేది మోస్ట్ కామన్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న సినారియో, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ద ఎయిర్ క్వాలిటీ అనేది ముందటంత హెల్తీగా లేదు. సో అందుకే ఏంటంటే మోర్ అండ్ మోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ వెహికల్ ఎగ్జాస్ట్ అంటాము, లేదు ఇండస్ట్రీ నుండి వచ్చే ఎమిషన్స్ కానీ, సో ఇవన్నిటి వల్ల అంటే డెఫినెట్లీ ఎయిర్ ఇస్ పొల్యూటెడ్ కాబట్టి ఎయిర్ పొల్యూషన్ మనకు ఈ నాన్ స్మోకర్స్లో మోస్ట్ కామన్ కాజ్ అని చూస్తాం. అంటే నాన్ స్మోకర్స్లో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని మీరు అంటున్నారు. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ లేదా ఎయిర్ పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వచ్చే లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది అంటారు? సో ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి మీకు ఐడియా కోసం ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్కువ మాట్లాడేది నార్త్లో ఢిల్లీ గురించి. ఎందుకంటే ఢిల్లీ యాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ ఎయిర్ యాజ్ ఆఫ్ నౌ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అక్కడ ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో కంపేర్ టు మనకు లాస్ట్ 2-3 ఇయర్స్లో చూస్తే అది ఇయర్ బై ఇయర్ ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఒక ఉదాహరణకి ఏంటంటే మనకు ఇప్పుడున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు మనకు ఢిల్లీలో ఉన్న ఎయిర్ బ్రీత్ చేసినప్పుడు యు ఆర్ ఆల్మోస్ట్ స్మోకింగ్ 4 to 5 సిగరెట్స్ పర్ డే. సో అంత ఎక్స్టెంట్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్ ఉంది ఇప్పుడు. సో ఈవెన్ దో యు ఆర్ ఏ నాన్ స్మోకర్, యు ఆర్ ఆల్మోస్ట్ స్మోకింగ్ 4 to 5 సిగరెట్స్కి స్మోక్ చేస్తే ఎంతైతే హాని అవుతుందో బ్రీతింగ్ దట్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు అంత ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అవుతుంది. అసలు లంగ్ క్యాన్సర్ వచ్చింది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? అంటే ఇనిషియల్లో ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా డాక్టర్? అంటే కొంతమందికి కాఫ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, అలా అని చెప్పి కాఫ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు కాదు కదా. సో మరి సిమ్టమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకు సిమ్టమ్స్కి వచ్చినప్పుడు చాలా కామన్గా చూసేది అండ్ చాలామంది ఏంటంటే దాన్ని క్యాజువల్గా తీసుకునేది ఇప్పుడు మీరు అన్నట్టు కాఫ్ ఆర్ దగ్గు గురించి. సో ప్రతి పేషెంట్ ఎవరైతే కాఫ్తో ప్రజెంట్ చేస్తారో మనం తనకు లంగ్ క్యాన్సర్ అని సస్పిషన్ పెట్టుకోము. యూజువల్లీ మీరు కాఫ్ కోసం మెడికేషన్స్ వాడతారు, డాక్టర్ విజిట్స్ అవుతాయి. బట్ ఆ కాఫ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 3 weeks అయింది, 4 weeks అయింది, స్టిల్ తగ్గట్లేదు, మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఈ క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయని రూల్ అవుట్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ మనకు నాట్ ఎవ్రీ పేషెంట్ విత్ కాఫ్, బట్ కాఫ్ ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ మనకు మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు వ్యూ ఇట్ విత్ సస్పిషన్ ఆఫ్ క్యాన్సర్. అంటే కాఫ్లో కూడా వెట్ అండ్ డ్రై కాఫ్ అని ఉంటుంది కదా డాక్టర్. అంటే నార్మల్ కాఫ్కి ఈ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వచ్చే కాఫ్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా?
ఇప్పుడు యూజువల్గా మనకు నార్మల్ కాఫ్తో చూసినప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఉండే కాఫ్లు ఏంటంటే వాళ్ళు కాఫ్ చేసినప్పుడు కొంతమందికి ఈ బ్లడ్ అనేది చూస్తాం స్ఫుటంలో. ఓకే. సో యూజువల్గా మనకు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాఫ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం గ్రీనిష్ కలర్ స్ఫుటం అంటారు, ఎల్లోయిష్ స్ఫుటం అంటారు అట్లా. కానీ మీకు ఎప్పుడైతే బ్లడ్ నోటీస్ చేస్తుండ్రో స్ఫుటంలో కాఫ్ చేసినప్పుడు, సో అది మనకు అప్పుడు ఇన్ఫెక్షన్ కన్నా మోర్ టువర్డ్స్ క్యాన్సర్ అనేది మనకు అనుమానం ఉంటుంది. ఓకే. సేమ్ అట్లనే ఆయాసము, బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఛాతిలో ఇబ్బంది అనిపించడము, నొప్పి అనిపించడము, కొంతమందికి వాయిస్ చేంజ్, ఇవన్నీ కూడా ఏంటంటే అది కొద్ది మందిలో క్యాన్సర్ ఆ రూపంలో మనకు పసిగట్టచ్చు. అంటే కొన్ని రకాల డిసీజెస్ డాక్టర్ అంటే జన్యుపరంగా అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. మరి లంగ్ క్యాన్సర్ కూడా నెక్స్ట్ జనరేషన్కి అలా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే వంశపారంపర్యంగా వస్తుందా ఇది కూడా? సో మనకు మిగతా క్యాన్సర్స్ ఉన్నట్టు ఈవెన్ లంగ్ క్యాన్సర్లో కూడా ఈ జెనెటిక్ హిస్టరీ అనేది ఉంటుంది. ఓకే. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో వాళ్ళలో ఏంటంటే మనకు ఈ లంగ్ క్యాన్సర్ అనేది అర్లీగా ప్రజెంట్ అవుతుంది. సో యూజువల్గా మనకు ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళలో 50s 60s అలా చూసినప్పుడు ఎవరికైతే ఈ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళకి ఒక 10 years ఇంకా అర్లియర్గా ప్రజెంట్ అవుతుంది. సో బై 30s and 40s మీరు ఆ క్యాన్సర్ ప్రజెంటేషన్ అనేది చూడగలుగుతారు. అండ్ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే వీళ్ళ ప్రీవియస్ జనరేషన్స్లో కూడా ఈవెన్ లంగ్ కాకుండా వేరే అదర్ క్యాన్సర్స్ మనకు డిటెక్ట్ అయినాయి అన్నప్పుడు ఒక్కొక్క స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్లో కానీ ఇమ్మీడియట్ సిబ్లింగ్స్లో ఫస్ట్ జనరేషన్ సిబ్లింగ్స్ ఆర్ కజిన్స్ అంటాము, సో వాళ్ళలో కూడా ఈ సిమిలర్ క్యాన్సర్ హిస్టరీ ఉంది అన్నప్పుడు మనకి ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా ఇంకా అర్లీగా ఉంటుంది. బై 30s or 40s వరకే వాళ్ళు ప్రజెంట్ అవుతారు. జనరల్గా కొంతమందికి డాక్టర్ కాఫ్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే వాళ్ళు ఎంత మెడిసిన్ యూజ్ చేసినా ఎంత మెడికేషన్ తీసుకున్నా కూడా 2 months 3 months అలానే ఉంటుంది, వాళ్ళకి కాఫ్ అనేది తగ్గదు. ఎందుకు అలా అంటారు? మనకు ఒకసారి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 2 months అయింది, 3 months అయింది, కాఫ్ ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఆ టైం వరకు మనకు ఈ డాక్టర్తో ఎవాల్యుయేషన్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి క్యాన్సర్ లేదు అని మనకు దాని రిలేటెడ్ టెస్ట్ చేసి రూల్ అవుట్ చేసుకుంటాము, ఓకే, సో అప్పుడు మనకు ఈ కాఫ్ ఏంటంటే ఇట్ విల్ బి మోర్ ఆఫ్ అలర్జిక్ కాఫ్. కొద్దిమందిలో కొంతమందికి సీజనల్ వేరియేషన్ వల్ల కూడా కాఫ్ రావచ్చు. సో ఇట్లాంటి కాఫ్ ఏంటంటే మీకు అది లాంగ్ స్టాండింగ్ ఉన్నా కానీ మీరు అంత వరీ అవ్వాల్సింది ఉండదు. బికాజ్ కొంతమందికి ఏంటంటే ఈవెన్ మైల్డ్ అలర్జీ కూడా ట్రిగర్ చేయొచ్చు. మీకు పర్సిస్టెంట్ ఎప్పుడైతే ఈ 2-3 months కాఫ్ అన్నారు, దానికి ఇంకో రీజన్ ఏంటంటే కొంతమందికి రిఫ్లక్స్, సో ఎసిడిటీ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అయినప్పుడు సో వాళ్ళు కూడా ఏంటంటే అది చాలా రోజులు కూడా ఆ కాఫ్ అనేది ఉంటుంటుంది. సో అది మనకు ఏంటంటే దాని రీజన్ ఏంటనేది తెలుసుకోవడం, ఇజ్ ఇట్ ఎనీ రిలేటెడ్ టు అలర్జీ వలన, లేదు అంటే మనకు ఏమైనా గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ వల్ల వచ్చే కాఫ్, సో దాని ప్రకారం ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం. అంటే ఆక్యుపేషన్ అనేది కూడా లంగ్ క్యాన్సర్కి ఎంతవరకు కారణం డాక్టర్? అంటే కొంతమంది దుర్గంధం వెదజల్లే ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు GHMCలో పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ ఉంటారు. అదంతా కూడా స్మెల్, మనం ఒక 2 minutes మనమే ఆ ఏరియాలో ఉండలేము, బట్ వాళ్ళు డే అంతా కూడా అక్కడే ఉంటారు. సో అది లంగ్ క్యాన్సర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఆ స్మెల్ వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల? అంటే మనకి ఇప్పుడు ఈ ఆక్యుపేషనల్ హజార్డ్ అన్నప్పుడు మీరు మనకు ఏరియాస్ ఆర్ మనకు ఆ GHMC వర్క్ చేసే ప్లేసెస్ ఆర్ వర్కర్స్ కానీ ఆ స్మెల్ కానీ ఆ హైజీన్తో కానీ డైరెక్ట్ రిలేషన్ ఉండదు యూజువల్గా. ఓకే, మనకు ఈ ఆక్యుపేషనల్ హజార్డ్ ఎవరిలో చూస్తామంటే ఎస్పెషలీ ఈ మనకు కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఎవరైతే కంటిన్యూస్గా కన్స్ట్రక్షన్ సైట్స్లో పనిచేస్తున్నారో దే ఆర్ ఎక్స్పోజ్డ్ అట్ సిమెంట్, డస్ట్, సో ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో కానీ పెయింట్ ఇండస్ట్రీస్లో, బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ అక్కడ. సిమిలర్లీ ఈ షిప్ యార్డ్స్లో, షిప్ బిల్డింగ్ దాంట్లో చేసేవాళ్ళు. సో ఈ ఆక్యుపేషనల్ హజార్డ్ అనేది చూసేది మనం మోర్ ఆఫ్ ఈ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్లో, లైక్ ఇప్పుడు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఆర్ పెయింట్ ఇండస్ట్రీస్లో కానీ. ఎందుకంటే వాళ్ళలో ఈ కెమికల్స్ వల్ల కొంతమందికి ఆ డస్ట్ దాని ఉండే మనకు సిమెంట్లో ఉండే సబ్స్టెన్సెస్ వల్ల మీకు ఆ లంగ్ క్యాన్సర్ అనేది ట్రిగర్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, ఎవరైనా పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు, సివియర్ కాఫ్ ఉంది, యాక్చువల్గా వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఉంది అని అనుకోండి, మరి అది లంగ్ క్యాన్సర్ ఉంది అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు మీరు?
సో మనకు ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా పేషెంట్ కాఫ్తోని తగ్గట్లేదు, మనకి ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్లో ఏదైనా ఒకదాంతో ప్రజెంట్ అయినారు అన్నప్పుడు యూజువల్గా మనకి ఇనిషియల్ బేసిక్ టెస్ట్ వచ్చి చెస్ట్ ఎక్స్రే అండి. ఓకే. సో మనకు ఇనీషియల్గా బేసిక్ చెస్ట్ ఎక్స్రే చేసినాక అందులో మనకి ఏమైనా అనుమానంగా ఉంది అన్నప్పుడు అప్పుడు డెఫినెట్లీ మనకు నెక్స్ట్ వచ్చేది ఈ సిటీ స్కాన్ ఒకటి అంటాము, చెస్ట్ సిటీ స్కాన్. మనకు సిటీ స్కాన్లో గిట్ట అది క్యాన్సర్ అని మనకు కన్ఫర్మ్ అయింది, మనకు క్యాన్సర్ లక్షణాలు కనిపించినాయి అన్నప్పుడు దెన్ మనకేంటంటే ఆ క్యాన్సర్ రిలేటెడ్ సెల్స్ ఓన్లీ ఆ లంగ్ వరకే ఉందా లేదంటే వేరే అవయవాలకి ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా అనేది చూసుకోవడం, అది స్టేజింగ్ అంటాం. సో దట్ కమ్స్ ద నెక్స్ట్ పార్ట్. సో యూజువల్గా మనకు ఆ స్టేజింగ్ కోసం ఒక హోల్ బాడీ పెట్ స్కాన్ అంటాము. సో యూజువల్గా హోల్ బాడీ పెట్ స్కాన్లో ఏంటంటే మనకు హోల్ బాడీ మొత్తం ఒక స్కాన్లో కవర్ చేసి ఆ రిలేటెడ్ సెల్స్ దాని యాక్టివిటీ ఓన్లీ లంగ్ వరకే ఉందా లేదంటే నియర్ బై ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా, వేరే ఆర్గన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, సో దాన్ని బట్టి మనకు ఏంటంటే ఒక క్యాన్సర్ వర్కప్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ మనకు ఈ స్కాన్లో చూసిన దాంట్లో మనకు కన్ఫర్మ్ చేయడం కోసం బయాప్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో బయాప్సీ చేసినాకనే మనకు అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యింది. అంటే బయాప్సీ అందరికీ చేస్తారా డాక్టర్? మనకి ఎప్పుడైతే ఈ స్కాన్లో మనకు అనుమానం కనిపించిందో మనకు డెఫినెట్లీ ఈ స్కాన్లో మనకు చూడంగానే ఎస్ ఇది క్యాన్సర్ లక్షణాలు లాగా ఉన్నాయి అన్నప్పుడు ఆ పేషెంట్ని మాత్రం మనం బయాప్సీకి అడ్వైజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇందాక మీరు స్టేజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అని అన్నారు. ఒకసారి లంగ్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అంటే ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్ త్వరగా అంటే మనం ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో యూజువల్గా మనకు అన్ని క్యాన్సర్స్కి వచ్చినట్టే లంగ్ క్యాన్సర్ కూడా యూజువల్గా 4 స్టేజెస్ ఉంటాయండి. ఓకే. సో మనకు ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు అంటే అది ఓన్లీ మనకు ఒక దగ్గర స్టార్ట్ అయినప్పుడు. మనకు రెండో స్టేజ్ ఏంటంటే ఆ ట్యూమర్ సెల్స్ అనేది చుట్టుపక్కల నోడ్స్ అంటాము. ఓకే. మనకు విండ్ పైప్ దగ్గర కానీ లంగ్స్ దగ్గర కానీ ఎప్పుడైతే నోడ్స్ ఫామ్ అవుతాయో బిల్లల్లాగా ఫామ్ అవుతాయో యూజువల్గా అది సెకండ్ స్టేజ్, దాని తర్వాత థర్డ్ స్టేజ్. ఇక లాస్ట్కి వచ్చేది అంటే మన 4th స్టేజ్ అన్నప్పుడు అది ఆ ఆర్గన్ దాటి బయటికి వెళ్ళడము. సో బోన్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ లివర్లో కానీ అడ్రినల్ గ్లాండ్స్ అంటాము, కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్ సెల్స్ సీడ్ అవ్వడము. సో యూజువల్గా ఆ లాస్ట్ స్టేజ్ అనేది 4th స్టేజ్ అంటారు, ఎప్పుడైతే వేరే ఆర్గన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయో. మనకు యూజువల్గా చూసినప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్ అనేది చాలా కొద్ది మందిలోనే మనం పికప్ చేయగలుగుతాము, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో అంత సిమ్టమ్స్ అనేది కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు వీళ్ళు ఎవరు అంటే మనకు ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్స్ చేసుకుంటాం. ఇప్పుడు చాలామంది అవేర్ అయినారు, ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్స్ అని స్క్రీనింగ్ చెకప్స్ అని చేయించుకుంటారు వాళ్ళే వెళ్ళి. సో వాళ్ళు అట్లా ర్యాండమ్గా వెళ్ళి వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు అందులో మనకి ఏమైనా ఎక్స్రేలో డౌట్ వచ్చింది అన్నప్పుడు యూజువల్గా వాళ్ళు మనకు స్టేజ్ 1లో పికప్ చేయగలుగుతాం. ఓకే. డాక్టర్, మెడికవర్ హాస్పిటల్లో అంటే లంగ్ క్యాన్సర్తో ఎవరైతే పేషెంట్ వస్తారో వాళ్ళకి అవైలబుల్లో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్ ఏంటి? సో మనకు ఇప్పుడు మా దగ్గర మెడికవర్కి వచ్చిన వాళ్ళలో ఏంటంటే యూజువల్గా ఈ పెట్ స్కాన్ కానీ ఫర్ డయాగ్నోసిస్ పర్పస్, సో దాట్ వీ హ్యావ్ ద లేటెస్ట్ వన్. రెండోది ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చే వరకు మెడికవర్ యాజ్ ద రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అంటాం, డావించి ఎక్స్ఐ అనేది. సో యూజువల్గా ఇప్పుడు మనకు సిటీలో ఉన్న మేజర్ హాస్పిటల్స్లో ఇప్పటికొక లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆన్ పార్ విత్ ద వెస్ట్, అది మనకు డావించి ఎక్స్ఐ అనేది. సో అది మా దగ్గర ఇప్పుడు వీ హ్యావ్ ఇట్ అవైలబుల్. సో ఎవరికైనా మనకు సర్జరీ ప్లాన్ చేసుకోవడం ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ వీ ఆఫర్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ దెమ్. అంటే సర్జరీయే కాకుండా ఇంకా కీమోథెరపీ, రేడియేషన్కు ఎంతవరకు సహాయపడతాయి? సో మనకు సర్జరీ ఆప్షన్ వచ్చి ఎవరికంటే యూజువల్లీ ఈ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజెస్ వాళ్ళకి మనకు సర్జరీ ఆప్షన్ లాగా ఇస్తాం. ఓకే. బై 3rd స్టేజ్ వచ్చిండ్రు వాళ్ళకి ఆల్రెడీ నోట్స్ ఫామ్ అయ్యి కొంచెం అడ్వాన్స్గా ఉంది అన్నప్పుడు దెన్ మనకు ఈ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అనేది మనకు వస్తుంది, ఎస్పెషల్లీ 3rd స్టేజ్లో. సో మనకు ఈవెన్ 4th స్టేజ్లో కూడా మన అప్పుడు వచ్చే వరకు క్యూర్ గురించి కాకుండా అప్పుడు మోర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మనకు ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే చాలా అడ్వాన్స్డ్ కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు కంఫర్టబుల్గా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉండడం కోసం మనకు అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది స్టేజ్ 4లో వేరే ఉంటాయి. ఓకే. అంటే బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అని అంటారు? సర్జరీకి కావచ్చు, కీమోకి కావచ్చు, రేడియేషన్ కావచ్చు, మూడింటికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది కదా డాక్టర్? సో డెఫినెట్లీ మనకి ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ స్మోకింగ్ చూస్తాం కాబట్టి సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ విల్ బి స్మోకర్స్. సో మనకు ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తున్నాము, బీట్ సర్జరీ ఆర్ కీమో అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ స్మోకింగ్ నుండి వాళ్ళని ఆపేయమని చెప్తాము. దే హ్యావ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ స్మోకింగ్.
ఎందుకంటే మనం ఇంత కష్టపడి సర్జరీ చేసి ఆ ట్యూమర్ తీసినాక స్టిల్ ఈ స్మోకింగ్ అన్నప్పుడు ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో కంపల్సరీ బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్ దే హ్యావ్ టు క్విట్ స్మోకింగ్. వాళ్ళకి స్పైరోమెట్రీ అంటాం, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడం కోసము. సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవి చేయడం వల్ల ఏంటంటే తన రికవరీ కూడా అంతే ఫాస్ట్ ఉంటుంది. అండ్ పోస్ట్ సర్జరీ ఆ రికవరీ అనేది ఇంపార్టెంట్ తనకు. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు, మోహన్ గారు సిద్దిపేట నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ సాబ్ తీయండి. మాట్లాడండి మోహన్ గారు. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే సార్. నమస్తే అండి మోహన్ గారు, చెప్పండి. సార్ నేను మోహన్ రెడ్డి సిద్దిపేట సార్ మాది. చెప్పండి. ఒక్క నిమిషం. అయితే మా వాళ్ళకు 1 year బ్యాక్ ఇంటి ముందు నడుస్తుంటే అడ్డమంది చేయింది సార్, ఈ మణికట్లలో ఇరిగింది. అయితే ఇక్కడ మా మురళీకృష్ణ డాక్టర్ అని మాకు తెలిసిన ఉంటే హాస్పిటల్ పోయినాం సార్. ఫైబర్ పట్టేసి ఏం చేసిండు, ఈ ఏర్లు ఇట్లా అనుకోవాలి, సర్వీస్ చేయాలా, ఇట్లా అయిందా అనుకోవాలా అని ఏం చెప్పలే. అయ్యానికి ఏమైంది సార్, వాళ్ళు పట్టిన వరకు స్ట్రక్ అయింది, చేయి మొత్తం స్ట్రక్ అయింది సార్. గర్భత్వం నుండి ఏళ్ళ వరకు స్ట్రక్ అయింది చేయి మొత్తం. హలో, వినిపిస్తుంది మోహన్ గారు. అయితే ఆర్జీఆర్ హాస్పిటల్ పోయినాం సార్. ఇక్కడ 3 నెలలు 4 నెలల కొంచెం రిలీఫ్ అయింది, రిలీఫ్ అయింది. మోసే పూర్తిగా మచ్చలేదు, ఏళ్ళు స్ట్రక్ అయినాయి సార్. ఏళ్ళు మలుగుతలేవు, ఊగుతున్నాయి, వంపుతాయి, వాటద్దరే కొంచెం ఊగుతున్నాయి కానీ వస్తలేవు. మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా తెలుసుకుందాం అన్నీ చూసి. ఓకే, మోహన్ గారు కాల్ చేసింది లంగ్ క్యాన్సర్ గురించి కాకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఇక్కడ వ్రిస్ట్ దగ్గర వచ్చేసి ఇదైంది, సో దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ మెడికవర్లో ఉందా అని చెప్పి అడుగుతున్నారు. అండి మోహన్ గారు, మీరు అన్నది యాక్చువల్ క్యాన్సర్ రిలేటెడ్ కాకుండా మోర్ ఆఫ్ మనకు ఆర్థోపెడిక్ ప్రాబ్లం అంటాము. సో డెఫినెట్లీ ఎస్, మీకు ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ వీ హ్యావ్ ద బెస్ట్ ఆర్థోపెడిషియన్స్ హియర్. ఎస్ డాక్టర్ గారు, టార్గెట్ థెరపీ అలాగే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, అవి సాంప్రదాయ చికిత్సల కంటే ఎంత డిఫరెంట్గా ఉంటాయి? సో ఇప్పుడు మనకి టార్గెట్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ 2 డిఫరెంట్ అండి. యూజువల్గా మనకి ఇవి స్టేజ్ 4 పేషెంట్స్ ఇప్పుడు అన్నట్టు ఎప్పుడైతే అడ్వాన్స్గా ప్రజెంట్ అయినరో, వేరే ఆర్గన్స్కి ఆల్రెడీ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందో, సో వాళ్ళలో మనకు ఈ టార్గెట్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ చూస్తాము. ఈ డిఫరెన్స్ వచ్చి ఏముంటుందంటే మనకు ఎప్పుడైతే మనకు బయాప్సీలో కన్ఫర్మ్ అయిందో దాని మీద కొంతమందికి ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం, ఎస్పెషలీ ఫర్ 4 stage వాళ్ళకి. జెనెటిక్ టెస్టింగ్లో వచ్చే మార్కర్స్ అంటాం. సో ఆ మార్కర్స్ బట్టి దాని రిలేటెడ్ మనకు టార్గెట్ థెరపీ అనేది ఉంటుంది. సో ఇట్స్ మోర్ లైక్ ఏ ప్రెసిషన్ లాగా, ఓకే ఈ మ్యూటేషన్ ఉంది, తనకు ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, సో దాని రిలేటెడే మనకు డ్రగ్ అనేది యాక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ దే ఆర్ హైలీ ఎఫెక్టివ్. అండ్ కీమోథెరపీతో చూసినప్పుడు డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి టార్గెట్ థెరపీలో. ఇన్ కేస్ మనకు ఆ జెనెటిక్ టెస్టింగ్ అన్ని చేసినాక కూడా వాళ్ళకి ఏ మార్కర్స్ అనేది లేవు, ఆర్ మార్కర్స్ అన్ని మనకు అనుకూలంగా రాలేదన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చి ఇమ్యూనోథెరపీగా. అదేంటంటే మనకు ఓవరాల్ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి, టు ఫైట్ ద క్యాన్సర్ సెల్స్. డాక్టర్, లంగ్ క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలా మందికి కామన్ అయిపోయింది బీపీ అని, డయాబెటిక్, హార్ట్ ఇష్యూస్, లేదంటే కిడ్నీ, ఇలా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి సైమల్టేనియస్గా లంగ్ క్యాన్సర్ కూడా ఉంది. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం మీకు ఏమైనా కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? సో యూజువల్గా మనకు ఈ లంగ్ క్యాన్సర్ ప్రజెంటేషన్ని కొంచెం ఎల్డర్లీలో చూస్తాం, బియాండ్ 50 or 60s అట్లా. సో బై దెన్ వాళ్ళకి మీరు అన్నట్టు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొంతమందికి అప్పటికే కార్డియాక్ ప్రాబ్లమ్స్, స్టెంట్ అవ్వడము, సో ఇవన్నీ కూడా దాని అకంపెనింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మేము చూస్తాం. సో ఇట్లా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము వచ్చిన వాళ్ళలో మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అన్నప్పుడు యూజువల్లీ వీ హ్యావ్ ఏ మల్టీ డిసిప్లినరీ బోర్డ్ అన్నట్టు. సో అంటే మాతో పాటు వీల్ హ్యావ్ ఏ ఫిజిషియన్ ఆన్ బోర్డ్, దాని రిలేటెడ్ హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ మనకి ఇన్వాల్వ్ చేసుకోవడము. దీని ద్వారా ఎందుకంటే మనకు ఇచ్చే ట్రీట్మెంట్కి మనకు ఈ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనకు కంట్రోల్ తీసుకున్నాకనే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, స్వప్న గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, పద్మ అండి నా పేరు. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారండి. నమస్తే. లంగ్స్ గురించి కొంచెం ఇబ్బంది ఉందండి. అప్పుడప్పుడు చలికాలం, వానకాలం కొంచెం దగ్గు వస్తుంటది. అవునమ్మా.
ఇంకా వేరే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అండి? నాకు లంగ్స్ అంతా పెరిగే సైజు పెరగలేదన్నారు. ఆహా. ఇప్పుడు 25 years అవుతుంది టాబ్లెట్స్ వాడబట్టి. లేదు అనిపిస్తలేదు. పద్మ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. మొత్తం తగ్గించానండి. ఓకే ఓకే మాట్లాడండి. మ్మ్. అండి పద్మ గారు, సో మీరు అన్నట్టు ఈ ఇప్పుడు లంగ్స్ పెరిగే సైజు పెరగలేదు అన్నారు. ఓకే ఇప్పుడు 25-27 years అవుతుంది టాబ్లెట్స్ వాడబట్టి. ఓకే ఈ చలికాలం వచ్చేసరికి కొంచెం ఎక్కువైతే బాగా దగ్గు వస్తుంటది. అండి హలో, వినిపిస్తుంది పద్మ గారు. ఓకే డాక్టర్ గారు చెప్పండి. సో కొంతమందికి ఏంటంటే ఈ కంజెనిటల్గా మనకు లంగ్ ఫైబ్రోసిస్ అనేది చూస్తుంటాము. సో ఆ ఫైబ్రోసిస్ అయినప్పుడు ఏమవుతుందంటే అందరి వాళ్ళకంటే వీళ్ళకి లంగ్ ఎక్స్పాన్షన్ కానీ లంగ్ ఫంక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాని రిలేటెడ్ ఏంటంటే వేరే సిమ్టమ్స్ అవ్వడం, లైక్ సీజనల్ చేంజెస్ వల్ల దే ఆర్ ప్రోన్ టు అలర్జిక్ కాఫ్ కానీ అలర్జీస్ కానీ వాళ్ళలో కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తాం. అయితే ఈ ఫైబ్రోసిస్ కానీ ఆర్ లంగ్ కంప్లీట్ డెవలప్ అవ్వకుండా అది డైరెక్ట్గా మనకు క్యాన్సర్కి దారితీయదు. కానీ వాళ్ళలో మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో, లైక్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ ఆక్యుపేషన్ రిలేటెడ్ కానీ, సో ఈ వేరే ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనకు నార్మల్ కన్నా తక్కువ లంగ్ ఫంక్షన్ ఉన్న వాళ్ళకు ఆర్ నార్మల్ కన్నా లంగ్ డెవలప్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి యాడ్ అయినప్పుడు వాళ్ళలో కొంచెం రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఓవరాల్గా అంటే ఏం చెప్తారు లంగ్ క్యాన్సర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ? అంటే మార్కెట్లో నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ లంగ్ క్యాన్సర్కి బెస్ట్ ట్రీట్మెంట్ మెడికవర్ హాస్పిటల్లోనే అని చెప్పేసి మీరు ఎందుకు చెప్తారు? అంటే వై మెడికవర్ హాస్పిటల్ అంటే ఏం చెప్తారు? సో మనకు ఇప్పుడు మనకి ఈ లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు మనకు మెసేజ్ ఎంత సింపుల్గా ఉంటే అంత ఎఫెక్ట్ ఉంటాం. సో యూజువల్గా మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే ఏబీసీ అంటాం. సో ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్, అది ఇప్పుడు చెప్తూనే ఉన్నాము, మళ్ళీ చెప్తుంటాము. సో ఈవెన్ మీడియా కానీ అందరు కూడా అవాయిడ్ స్మోకింగ్ అనేది చెప్తుంటారు. రెండోది బ్రీత్ క్లీనర్ ఎయిర్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకు ఎంతవరకు అయితే మనం క్లీనర్ ఎయిర్ బ్రీత్ చేయగలుగుతామో దానివల్ల కూడా మనకు ఆ లంగ్ క్యాన్సర్ ప్రివెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో అది ఎట్లా అనేది ఒకటి క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అంటారు. అంటే క్లీన్ ఎనర్జీ అన్నప్పుడు మనకు ఈ డీజిల్ వెహికల్స్ అవాయిడ్ చేయడము, ట్రై టు షిఫ్టింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ కామన్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ మెట్రోస్ కానీ ఆర్ కార్ పుల్లింగ్ చేయడము. సో మన వల్ల ఎంత వీలైతే అంతవరకు మనకి ఎయిర్ పొల్యూషన్ తగ్గియడానికి మన సైడ్ మన కాంట్రిబ్యూషన్ చేయాలి. ఈ సి వచ్చే వరకు ఏంటంటే క్యాచ్ ఇట్ ఎర్లీ అంటాం. అంటే మీకు ఏమాత్రము అనుమానంగా ఉన్నా ఆర్ మీకు టెస్ట్ చేయించుకున్నారు, మీకు తెలిసిన వాళ్ళు చెప్పింది కొంచెం డౌట్ అనిపిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్. మనం ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేయగలిగితే అంత ఎర్లీగానే మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాము. దాని ట్రీట్మెంట్ రిలేటెడ్ రెస్పాన్స్ కూడా అంత బాగుంటుంది. అయితే సో ఇప్పుడు మనకు మా దగ్గర వచ్చే వరకు ఇంతకుముందు మేము చెప్పినట్టు రిగార్డింగ్ ఇన్వెస్టిగేషన్స్ వైజ్ కానీ ఆర్ ఆ డిసీజ్ పికప్ చేయడంలో, డిసీజ్ ట్రీట్ చేయడంలో వీ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ అండ్ ద లేటెస్ట్ వన్. ప్లస్ ఇప్పుడు చెప్పినట్టు మనకు ఓన్లీ మనకు క్యాన్సర్ సర్జన్ ఆర్ క్యాన్సర్ మెడికల్ ఆంగల్స్టే కాకుండా వీ హ్యావ్ ఏ వెరీ బిగ్ టీమ్ ఆఫ్ మనకు అడిషనల్ స్పెషాలిటీస్ ఎవరైతే మనకు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో హెల్ప్ చేయగలుగుతారు, ఎస్పెషల్లీ మీకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. సో అంత పెద్ద అడ్వాన్స్ టీమ్ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి యూజువల్లీ వీ అడ్వైస్ దెమ్ టు కమ్ టు మెడికవర్. డాక్టర్ గారు, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం కన్నా కూడా రాకముందే జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా హైదరాబాద్ అంతా ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ ఎప్పుడో మిడ్-నైట్ 12, 1, 2 వరకు కూడా బయట ఫుడ్ సెంటర్స్ ఓపెన్ ఉంటాయి. అంటే ఒక ఫుడ్ ఈ టైంకి స్టాప్ చేయాలి అనేది ఏదీ లేదు. సో లైఫ్ స్టైల్ అనేది ఎంతవరకు రీజన్ అవుతుంది? మనకు లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ క్యాన్సర్లో కొన్ని వరకు ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ మోడిఫైబుల్ క్యాన్సర్స్ అంటాము. అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి వచ్చే వరకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు, సో మనకు బయటికి వెళ్ళినప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మాస్క్ వేసుకోవడము,
రెండోది మనకు ఇప్పుడు అనుకున్నట్టు ట్రైంగ్ టు షిఫ్ట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ మనకు ఈ లైఫ్ స్టైల్ దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ టైంలో తినడము, ఎస్ ఆర్ గోయింగ్ బియాండ్ మిడ్ నైట్ అప్పుడు మనకు ఫుడ్ తీసుకోవడము, దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా క్యాన్సర్ కాకుండా మీకు ఒబేసిటీ అనేది ఫస్ట్ కామన్గా చూస్తాం. సో ఒకసారి మీకు ఒబేసిటీతో పాటు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి చాలా చక్కగా సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.